దొంగతనం చేసిన వ్యక్తిని 24 గంటల్లోనే పట్టుకున్న మైబాద్ జిల్లా పోలీసులు. మైబాద్ జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అరెస్ట్ చేసిన నిందితుడిని మీడియాకు చూపారు. మైబాద్ జిల్లాలోని నర్సింగ్లపేట మండల కేంద్రంలోని ఓ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో అదే గ్రామానికి చెందిన కోటగిరి రవిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 26,50,000 విలువ గల 28 తులాల బంగారం, 4.5 కిలోల వెండి ఆభరణాలు, 8.9 లక్షల నగదు స్వాధీనపరుచుకున్నామని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ మీడియాకు తెలిపారు. మొన్న మధ్యాహ్నం నర్సింహులపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ నర్సింహులపేట్ ప్రాపర్లో ఒకటి DSB ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ వాళ్ళు ఇచ్చారు కంప్లైంట్. పేరు ఎరగని రవి, ఆయన వార్డెన్గా పనిచేస్తున్నారు ఏకలవ్య స్కూల్ మైబాద్లో. ఆయనది భార్య, ఆమె పేరు కవిత, ఆమె కూడా రిసోర్స్ పర్సన్గా ఆలేర్లో పనిచేస్తున్నారు. వాళ్ళ అంటే ఈ కంప్లైంట్ వల్ల తండ్రి, ఆయన పేరు సీతారాములు, ఆయన పెద్ద మనిషి, 75 years ఆయన. సో వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అదే ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ సాయంత్రం అయింది. ఈ ఇన్సిడెంట్ మధ్యాహ్నం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ రోజు పిటిషన్ ఇవ్వలేకపోయారు. అది పిటిషన్ ప్రకారం అంటే వాళ్ళు ఏం చెప్పారు, ఇది మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక అన్నోన్ పర్సన్ ఇంట్లో వచ్చారు. ఇంట్లో వచ్చి ఇది దొంగతనం చేశారు. దొంగతనంలో ముఖ్యంగా ఆల్మోస్ట్ 28 తులాస్ బంగారం, గోల్డ్ పోయింది. తర్వాత 4.5 kgs సిల్వర్ పోయింది. అండ్ కొంచెం క్యాష్ అరౌండ్ 8,90,000 క్యాష్ పోయింది. అది మనకు పిటిషన్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఈ మధ్యాహ్నం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు సాయంత్రం వచ్చారు. ఇద్దరు ఎంప్లాయీ ఉన్నారు కాబట్టి వచ్చిన తర్వాత మొత్తం వెరిఫై చేశారు. అంతే అసలు ఎంత పోయింది, గోల్డ్ ఎంత పోయింది, సిల్వర్ ఎంత పోయింది, క్యాష్ ఎంత పోయింది, అది అంతా వెరిఫై. ఆయన సంబంధించి ఈ ప్యాడీ ఫీల్డ్స్లో ఆయన మొత్తం ఈ ప్రాపర్టీ దాచిపెట్టారు. అది ఎక్కడ ఉన్నాయి అది అడిగితే ఆయన క్లియర్ కట్ మనకు చూపించారు. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈ ఎంటైర్ ప్రాపర్టీ 100% ఇంటాక్ట్ మనకు దొరికింది. అండ్ ఈ అక్యూజ్ కూడా మన కస్టడీలో ఉన్నారు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ DSB ఆల్మోస్ట్ అంతా ప్రాపర్టీ కల్పిస్తే అరౌండ్ 26,50,000 వర్త్ ప్రాపర్టీ విదిన్ 24 hours మనం ఈ కేసు డిటెక్ట్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీ కూడా 100% రికవరీ అయింది. అక్యూజ్ కూడా మనం అరెస్ట్ చేసినాం. సో ఈ మొత్తం ఈవెంట్ DSP తొరూర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్లో జరిగింది. ఆ గైడెన్స్లో ఎస్పెషలీ CCS టీమ్తో పాటు లోకల్ పోలీస్ ఆఫీసర్స్, దీంట్లో CI మరిపేట రాజ్ కుమార్, తర్వాత లోకల్ SI సురేష్, దెన్ CCS టీంలో CI హతీరామ్ అండ్ SI తాహేర్, గోపి అండ్ ఎంటైర్ హిస్ టీమ్ వాళ్ళు పనిచేశారు. కాబట్టి ఐ ఎస్పెషలీ కాంగ్రాచులేట్ హిమ్ బికాజ్ ఈ ఎంత పెద్ద DSB జరిగిన తర్వాత విదిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం వాళ్ళు డెడికేటెడ్గా పనిచేశారు, కమిటెడ్గా పనిచేసి కంటిన్యూస్ అది ఫాలోఅప్ చేసి ఈ కేసు డిటెక్ట్ చేసి ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేసి అంటే ఫర్దర్ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళకి రిఫండ్ అంటే ఈ ప్రాపర్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది.